భయపడకు దిగులే పడకని ధైర్యాన్ని నింపినావు. ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ బలముతో, నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా నిన్నే నేను ఆరాధించెదా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక మా జీవంలో. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 12వ అధ్యాయము 41 నుండి విందాము. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాస్యులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ప్రియమైన సహోదరులారా, సిద్ధపడి మెలకువగలిగి ఉండాలని ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. పేతురు అన్నాడు, ప్రభా, ఇది మాతోనేనా లేక అందరికి చెబుతున్నావా? అందరికీ. ప్రభు ఈ లోకానికి మేఘాల మీద రెండవ రాకడలో వచ్చేది ఏ ఒక్కరి కోసమే కాదు. ఒక జాతి, ఒక మతము, ఒక కులం కాదు. ఎవరైనా, ఏ కులంలో పుట్టినా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధత కొరకై మనస్సును సిద్ధపరచుకుని మెలకువగా సిద్ధపడి ఉన్న వారికి ఆయన రెండవ రాకడ, యేసు ప్రభు రెండవ రాకడ మేఘాల మీద రావడం అనేది ఒక మతము కాదు, అది మత సంబంధమైనది కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు.
మొదటిగా ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. అది మహా సంతోషకరమైన శుభవర్తమానం. మీకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నానని ఆ రోజున ఆ రాత్రి గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరులకి గాబ్రియేలు దూత బిగ్గరగా చెప్పినాడు కదా. బిగ్గరగా చెప్పినాడు. ఇది అందరికీ మీకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. చూశారా, గాబ్రియేలు దూత క్రీస్తు పుట్టిన తర్వాత మీకందరికీ అనగా ప్రజలకందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. దేవుడే ఈ లోకానికి మానవునిగా రక్షకుడిగా రావడం. గాడ్ వాజ్ మ్యానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం వలన సమస్తము కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారిగా నివసించెను. అంటే స్వరము, మాట, శబ్దం, వాక్కు అయిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మనవలే మన పోలికలో పాప శరీరాకాన్ని ధరించుకొని పరిశుద్ధాత్మ వలన కన్యకకు పాపము లేకుండా జన్మించినాడు. పాపము కలిగిన నరునిలో నుండి పాపము లేని దైవనరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు లేనివాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని ఘంటాపాదంగా పలికినవాడు. అలాగే మీలో పాపము లేనివాడెవడో మొట్టమొదట ఈమెను రాయితో కొట్టండి అని పలికినవాడు. పరిశీలన చేయకుండానే పాపం ఎక్కడ జరుగుచున్నదో తెలుసుకునినవాడు, పాపముల నుండి విడిపించగలిగినవాడు, పాప క్షమాపణ కలిగించినవాడు, పాపముల కొరకై శిలువలో తన ప్రాణాన్ని అర్పించినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తన విలువైన రక్తాన్ని చిందించినది అందరి కోసం. అలాగే మొదటిగా అందరి కోసం ఆయన వచ్చాడు. అందరి కోసం తన ప్రాణం ఇచ్చినాడు. మనలో చాలామందికి పుట్టుకతో మనకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. నాకు కూడా తెలియదు. అసలు భక్తి, దేవుడు ఇవన్నీ నాకు తెలియవు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు, భక్తి, నిత్య జీవం, క్రీస్తు రక్తం, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ నడిపింపు ఇవన్నీ కూడా అర్థమైనాయి. ప్రియమైన సహోదరులరా, అందరి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, ఏ దేశమైనా, ఉన్నవాడివా, లేనివాడివా, అధికారివా, భిక్షగాడివా,
శ్రీమంతుడవా, సామంతుడవా, సామాన్యుడవా, ఎవరైనా ఏదో ఒక రోజున మరణం అనే ద్వారం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. శరీరంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ మన్నైనది వెనుకటి వలెనే మన్నై పోవాలి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. మన ప్రాణం పోకముందే ఆయన రాకడ ఇంకా ఉండగానే ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. పాప క్షమాపణ పొందాలి. నోవహు కాలంలో, లోతు కాలంలో ఎలా ఉన్నదో ప్రభు యొక్క రాకడలో కూడా అలాగే ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, లోక సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన వ్యామోహాలలో పడి నిత్య జీవాన్ని, ఆత్మ సంబంధమైన ప్రభావాన్ని కోల్పోకూడదు. పేతురు అడిగినాడు, ప్రభువా, ఈ ఉపమానాన్ని మాతోనే చెబుతున్నావా లేక అందరితో చెబుతున్నావా అంటే ప్రభు అంటాడు, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? యజమాని ఉన్నా లేకపోయినా, పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా, నాయకులు ఉన్నా లేకపోయినా, పైవాళ్ళు చూసినా చూడకపోయినా, గృహ నిర్వాహకుడు, పనివాడు తన పని నమ్మకంగా చేస్తే వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. అయితే ఎవరో చూడాలి, వాళ్ళు వచ్చినప్పుడే మనం నటిద్దాం అనుకుంటే అలాంటి వాళ్ళు బుక్ అయిపోతారు, అలాంటి వాళ్ళు బకరాలైపోతారు, అలాంటి వాళ్ళు విడవబడతారు. మనము ప్రభువుని చూసుకుంటూ, ప్రభువు మనల్ని గమనిస్తున్నాడని, ఆయన మనకిచ్చిన పని నమ్మకంగా చేయాలి. మనుషులను సంతోషపెట్టడానికి తాత్కాలికంగా మనం నటించకూడదు. తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ప్రియమైన సహోదరులారా, పని చేసే చోట పగలంతా, మరెక్కడైనా కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, మరెక్కడైనా ఒంటరిగా ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది, నలుగురితో, ఇద్దరితో, అనేక చోట్ల అనేక పనులకి, షాపింగ్ మాల్లో, అంగట్లలో, బజార్లో, సంతలో, కూరగాయల దగ్గర మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే మన సందర్భం వస్తే ఖచ్చితంగా యేసు ప్రభు రక్షణ గురించి కొద్ది మాటల్లో క్లుప్తంగా చెప్పాలి. ఎప్పుడూ ఆ పని కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలంటే నశించు ఆత్మల కొరకు బ్రతకాలి. రక్షణ సువార్త ప్రకటించడానికి బ్రతకాలి. క్లుప్తంగా కొద్ది మాటల్లో సందర్భం వస్తే ఖచ్చితంగా యేసు ప్రభు రక్షణ గురించి ఖచ్చితంగా చెప్పాలి. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీకు ఎగతాళిగా ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, వెరితనము గాని రక్షణ పొందుచున్న వారికి అది దేవుని శక్తి. సువార్త ప్రకటనయని వెరితనము చేత నశించు వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు అన్నట్లుగా మనం కూడా ఆయనతో గొంతు కలపాలి.
సువార్తను గురించి సిగ్గుపడకూడదు. ఎక్కడైనా మనం తిరిగే చోట్ల, మనకు అవసరం ఉన్న చోట్ల సందర్భం వచ్చిందంటే ఖచ్చితంగా సిలువ సువార్తను కొద్ది మాటల్లో క్లుప్తంగా, పిల్లోడికి పెరుగన్నం గోరుముద్దలు తినిపించినట్టుగా క్లుప్తంగానైనా ఆ రక్తంలో ఉన్న రక్షణను గురించి ఖచ్చితంగా ప్రకటించాలి. మనల్ని ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకులం మనం. ప్రియమైన సహోదరులారా, దేవదూతలకు సువార్త పరిచర్య ప్రభు అప్పగించలేదు. నమ్ముకున్న మనకే ఆయన సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చినాడు. అలాగని మనం ఎక్కడో మిషనరీలుగా దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కానీ మనం ఉన్న చోటే మిషనరీగా సువార్త కొరకు మనం జీవించవచ్చు. మన ప్రవర్తన ద్వారా, మన లక్షణాల ద్వారా, మన స్పందన ద్వారా, అలాగే అవసరమైతే కొద్ది మాటల్లో క్లుప్తంగా రక్షణ సిలువ వార్త చెప్పడం మన మీద ఉంచబడిన బాధ్యత. కేవలం మందిరంలోనే కాదు, కేవలం అయ్యమ్మలోనే కాదు, ఎక్కడైనా అనేక మంది మనకి తగులుతుంటారు, మాట్లాడుతుంటారు, ఎదురవుతుంటారు. అయితే మనం సందర్భం కోసం వేచి ఉండాలి. సిగ్గుపడకూడదు. యేసు ప్రభు గురించి చెప్పుకోవడం గొప్ప భాగ్యం. యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. చూశారా? ఒక్కరికైనా, ఒక ముసలామకైనా, ఒక ముసలాయనకైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పాప క్షమాపణ గురించి, సిలువ రక్షణ గురించి క్లుప్తంగా కొద్ది మాటల్లో అయినా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు నవ్వనిగాక. సత్యం అనేది ఎప్పటికైనా సత్యమే. కనుక ప్రతి ఒక్కరూ ప్రభు రాకముందు, మన ప్రాణం పోకముందే ఆ పనిలో మనం దివారాత్రములు నిమగ్నమై అదే ధ్యాసలో ఉండాలి. అసమయమనక వాక్యమును ప్రకటించుము అన్నాడు. సువార్తికుని పని చేయుము అన్నాడు. అంటే మైక్ తీసుకొని సభలో చెప్పడమే కాదు, వ్యక్తిగతంగా, ఒంటరిగా మాట్లాడే వాళ్ళతో, అప్పుడప్పుడు మనతో మాట్లాడే వాళ్ళతో, ముఖ్యంగా స్త్రీలు ఈ పని బాగా చేయవచ్చు. ఎందుకంటే స్త్రీలతో చాలామంది స్త్రీలు మాట్లాడుతుంటారు. మనం వినే ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. వినేవాళ్ళు లేక అవన్నీ వాళ్ళే దిగమింగుకొని బాధపడుతుంటారు. కానీ ఓపికగా వినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిలో ఎన్నో
బాధలు వినొచ్చు. ఊరక బాగున్నావా? బాగున్నా. బాగున్నావా అక్క? బాగున్నానక్క. పోయేస్తాడు. కానీ ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆమె ఎంత బాగుందో, ఏం బాగులేక కానీ మొత్తం ఇంకా సమస్యల పద్దు అంతా వివరించి చెబుతుంది. అప్పుడు మెల్లిగా సమయోచితంగా క్రీస్తు చేసిన రక్షణ కార్యాన్ని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఆలకిస్తే వాళ్ళకు మేలు. ఆ మాటకి వాళ్ళు ముఖం మార్చుకొని పోతే అది వాళ్ళ ఇష్టం. ధనవంతుడు వచ్చాడు, ఆసక్తిగా వచ్చాడు. కానీ ప్రభు చెప్పినప్పుడు, కరెక్ట్ పాయింట్ చెప్పినప్పుడు అతను ముఖం మార్చుకుని వెళ్ళిపోయినాడు. దానికి ఎవరు బాధ్యులు కాదు. కనుక ప్రియమైన సహోదరులరా, సువార్థికుని పని చేయాలి. అది ఒక గృహ నిర్వాహకత్వం, మన మీద ఉంచబడిన బాధ్యత. మనమే ఒక సువార్త. ఇప్పుడు ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, కానీ కనబడని సువార్త 5వ సువార్త మనమే అన్నాడు. మనమే సువార్త. నమ్ముకున్న ప్రతి ఒక్కరూ 5వ సువార్త. అందుకే ప్రియమైన సహోదరులరా, ఎవరో చూసినప్పుడు, ఎవరో వచ్చినప్పుడు కాకుండా ఖచ్చితంగా మనం ఆ పని మీద అదే ధ్యాసలో మనం ఉండాలి. అదే ధ్యాసలో. ఒక త్రాగుబోతు వ్యక్తి పెళ్ళి వినడు అనుకోండి, వేరే ఊరికి, దూర ప్రాంతానికి ఒక 100 కిలోమీటర్లు పోయినా, ఆ ఊరికి పోయిన వెంటనే అతను ఏం వెతుకుతాడంటే, ఇక్కడ మందు ఎక్కడ దొరుకుతుంది, తాగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, తన బ్యాచ్ ఎవరైనా ఉన్నారా అని వెంటనే వాళ్ళని కనుక్కుంటాడు. ఇక్కడ లారీలో కానీ బస్సులో కానీ పెళ్లి జనాంగం అందరూ దిగకుండా ముందుగానే ఆ తాగుబోతు మనిషి పోయి మందు కొట్టి వచ్చింటాడు. అరే కొత్తోడి కదరా, ఎక్కడ దొరికింది నీకంటే ఇంకా అతనికి అదే ధ్యాసలో ఉండేవాడికి కొత్త ఊరైతేమి, ఏ ఎక్కడైతేమి, క్షణాలలో మందు ఎక్కడ ఉంది అనేది వెంటనే కనుక్కుంటారు. అప్పుడే వాళ్ళ డ్రింక్ ఫ్రెండ్ని కనుక్కుంటాడు. అంతవరకు ఒకరి ముఖం ఒకరికి తెలియదు, కానీ ఆ క్షణంలోనే ఇద్దరు దోస్తులుగా మారిపోతారు, డ్రింక్ దోస్తులుగా. ఇంకా పెళ్ళిలో ఉన్న ఒక రోజంతా ఇంకా వాళ్ళిద్దరు కలిసే తిరుగుతుంటారు. ప్రియమైన సహోదరులరా, అలాగే ఆత్మీయంగా మనం కూడా ఎక్కడికి వెళ్ళినా మనసులో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పైకి కనబడరు, నటిస్తుంటారు. నాకేం బాగున్నాను. పైన ఎవరు దొరకరు, కానీ వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడే మొత్తము ఆ సమస్యల చిట్టా పద్దంతా వివరించి చెబుతారు. మామూలుగా టౌన్లలో, సిటీలలో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మన బాధ అతనికి చెప్పుకున్నందుకు అరగంటకి 500 బిల్లు కట్టాలి. ఎందుకంటే మనం చెప్పిందంతా ఓపికగా విన్నాడు కదా, దానికి 500 బిల్లు కట్టాలి, ఫీజు కట్టాలి. అంటే అరగంట సేపు ఓపికగా విని ఎందుకు విన్నాడంటే, దాన్ని విన్నందువలన వినడానికి 500 ఫీజు తీసుకున్నాడు.
కానీ మనం ఫీజు లేకుండానే వాళ్ళ మాటలు వింటున్నాం, వాళ్ళ బాధలన్నీ వింటున్నాం. అప్పుడు వాళ్ళకి యేసు ప్రభు ప్రేమను పరిచయం చేయాలి. వాళ్ళ ఆలోచన పరులైతే యేసు ప్రభు రక్షణ ఎత్తుకొని పోతారు. ఆలోచన లేని వారైతే మన దగ్గరే ఆ సమాధానం, రక్షణ మన దగ్గరే ఉంటుంది. నేను ఒకసారి ఒక బంగారు అంగడికి వెళ్ళాం. బంగారు అంగడి అతను వాళ్ళు శెట్టి గారు, కోమటి వాళ్ళు. ఆ బంగారు అంగడి ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడు, 6 అడుగులు ఎత్తున్నాడు. బాగా 60 ఏళ్ళు పైన ఉంటాయి ఆయనకి. మేము అక్కడికి వెళ్ళాం. కానీ నేను ఆయన వైపు చూస్తున్నాను వెళ్ళినప్పటి నుండి. ఎందుకు అంటే ఆయనకు మెడలు సరిగా తిరగడం లేదు. మనిషి తిరుగుతున్నాడు కానీ మెడలేమో అట్లే ఉన్నాయి. ఇట్లా తిరగాలంటే మొత్తం మనిషి తిరగాల. కుర్చీ, స్ప్రింగ్ కుర్చీ తీసుకొని అది కుర్చీ తిరుగుతుంది కానీ మనిషి మెడలు మాత్రం అట్లే ఉన్నాయి. అప్పుడు నేను ఇంకొక ఆయన సూర్యుడన్న పులివెందుల ఒక 10 నిమిషాల తర్వాత, అయ్యా నీ మెడలకి ఏమైనాయని చెప్పి అడిగిన. నా యాక్సిడెంట్ అయింది, చాలా డబ్బులు పెట్టాము, సుమారుగా 10 లక్షల దాకా అయింది, కానీ లాభం లేదన్నారు. ఇలాగే నువ్వు ఉండాలి, చనిపోయేంత వరకు ఇలాగే నీ పరిస్థితి అన్నాడు. అప్పుడు మేమన్నాం, మాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడయ్యా, ఆయన ఏ ఫీజు అడగడు. అలాగే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం నువ్వేమి వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫేమస్ డాక్టర్ ఆయన, ఎంతోమందిని బాగు చేసినాడు, నిన్ను కూడా బాగు చేస్తాడంటే, లేదు ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా, ఇప్పుడే 10 లక్షలు పోయింది, పోనీ ఇంకొక 10 లక్షలు పోని. ఎవరో ఆ ఫేమస్ డాక్టర్ మీరు చెప్తే నేను ఎంత దూరమైనా వెళ్తా, నాకు బాగు కావాలా అన్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, నమ్మకం ఒకటి కావాలన్నా. ఇంతకు ఎవరు ఆయన డాక్టర్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నా. ఆ మాట అనగానే ఆ మనిషి ముఖం అంతా అదోలా పెట్టుకొని నాకు వద్దులే అన్నాడు. నేనన్నాను, మెడలు అట్టునే పర్వాలేదు, యేసు ప్రభు అంటే నీకు ముఖం మారిపోయింది అన్నాను. అంటే నీకు మెడలు అట్టనే ఉండాలా? నువ్వు సమాధానంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? సమాధానంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? మెడలు ఎట్లనో పోని, సొట్టబోని, కానీ యేసు ప్రభు అంటే నీకు వద్దు అంట. ఏందయ్యా ఇంత పెద్ద ఆలోచన చేయన్నాను. ప్రియమైన సహోదరులారా, కొంతమంది మరి ముఖ్యంగా కోమటి వాళ్ళు రక్షణ పొందడం చాలా చాలా తక్కువ. అసలు నాకు తెలిసి మా ఇక్కడ ఏరియాలో ఒక్క కోమటి అతను కూడా ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు తెలిసిన వాళ్ళల్లో. సత్రంలో అంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ కలగాలని నేను చాలాసార్లు చెప్తాను. వాళ్ళకి అంతసేపు కూర్చొని డబ్బులు సంపాదించాలా, సంపాదన కోసమే పుట్టినాము మేము, కట్టుగదలకుండానే కట్టలు మా బీరువాలోకి రావాలా, మా శరీరాలలో కొలెస్ట్రాల్ పెరగాల, మేము వ్యాధి బారిన పడి అర్ధాంతరంగా వెళ్ళిపోవాలా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. మాకు
నిత్య జీవము, పరలోకం, పాప క్షమాపణ ఇవేమి మాకు అవసరం లేదు. పప్పు నెయ్యి పెట్టండి, ప్రతి దాంట్లో నెయ్యి ఉండాలా, అప్పలం ఉండాలా, అలాగే ఓలిగ ఉండాలా. ఇదే వాళ్ళ జీవిత విధానం. ఈ కోమిటి అయితే ఏమి, ఎవరైతే ఏమి, అందరం కూడా చచ్చిపోతాం కదా. అసలు కులాలు పరలోకంలో ఉన్నాయా? చచ్చిపోయిన తర్వాత కులాలు పనికొస్తాయా? చనిపోయిన తర్వాత ఆస్తి అక్కడికి వస్తుందా? ఏ కులం అయితే ఏమి, ఏ మతం అయితేనేమి, మేమేమన్నా పుట్టుకతో యేసు ప్రభుని నమ్ముకున్నామా? మాదే కులం. అసలు మా ఇంట వంట లేదు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే జీవ మార్గం వైపునకు నడుస్తాడు. ఇంతవరకు నాకు తెలిసి ఒక అతను కోమిటైన అంగంపల్లె దగ్గర పంచరత్నమో ఏదో రత్నం అని పేరు, ఆయన ఒక్కడు నమ్ముకున్నట్టుగా నేను క్రిస్టఫర్ ద్వారా విన్నాను. ఇంకా నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ. ఏ కులమైతేమయ్యా, అందరము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ లోకం మనకు రెంట్ హౌస్ కదా, బాడిగ ఇల్లు కదా. పర్మనెంట్ హౌస్ ఈ లోకం విడిచిన తర్వాతనే. పాప క్షమాపణ పొందిన వారికి, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారికి మరణం అనేది ప్రమోషన్ లాంటిది. మరణం అనేది ప్రమోషన్, శాపము కాదు, ప్రమోషన్. ప్రతి ఒక్కరూ ప్రమోషన్ పొంది వెళ్ళాలి. ప్రభు అయిన క్రీస్తును మనసారా చూసి వెళ్ళాలి. అంతవరకు ఏ మనిషి అకాలంగా ఈ లోకాన్ని విడవకూడదు. ప్రియమైన సహోదరులరా, ముఖ్యంగా స్త్రీలు బాగా ప్రభు గురించి చెప్పుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇతరులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి, కొంత ఓర్చుకోండి, వాళ్ళు చెప్పే మాటలు వినండి, వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయండి. ఆ కోమిటి అయినా వద్దు అన్నాడు. ఏందయ్యా వద్దు అంటావు? వద్దు అనకూడదయ్యా అంటే దానికి ఏం పలకడైనా. ప్రియమైన సహోదరులరా, వ్యక్తిగతంగా మనుషులు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మనము యేసుప్రభువును నమ్ముకోవడం వలన మనకేం జరిగింది, మన అంతరంగంలో ఉన్న శాంతి, రక్షణ కార్యాన్ని మనము చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడకూడదు. దీనికోసమే మనం బ్రతికి ఉన్నాం. ప్రభువా నన్ను బ్రతికించు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు ఆయుష్ పెంచు అంటే, ఒకవేళ నిన్నెందుకు బ్రతికించాలి, నీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలి, నీకెందుకు ఆయుష్ పెంచాలని మనల్ని మనం ప్రశ్నించుకుంటే స్వార్థము లేని సమాధానం ఏంటంటే, రక్షణ సువార్తను ప్రకటించడానికి, రక్షణ గురించి చెప్పడానికి నేను బ్రతికి ఉండాలి. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అంటే, ప్రభు ఎవరిని కూడా పనిచేసే వాళ్ళని ఎవరిని కూడా త్వరగా రమ్ము అని పిలవడు. ఇక్కడికి రానాయనా,
భూలోకంలో ఎందుకు ఇక్కడికి రా అని ఎవరిని పిలవడాయన. అసలు బాగా పనిచేసే వాళ్ళని, నమ్మకమైన వాళ్ళని, ఇంకా కొన్ని రోజులుంటే ఇంకా కొంతమందికి మారు మనసు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, ప్రకటిస్తాడు రక్షణ అని ఆయన ఆశపడతాడు. అంతేగాని ఎవరిని ఇంకా చాలు పైకి రానాయనా అని అనడు. భూలోకం విడిచిపెట్టి రా అని అనడు ఆయన. మరి కొంతమంది ఎందుకు అలాగా వెళ్ళిపోతున్నారు తక్కువ వయసులోనంటే వాళ్ళ అధికమైన నీతి అయిన ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండవచ్చు. అంతేగాని ప్రభు ఎవరిని కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి రమ్ము అని పిలవడాయన. అసలు ఆ మాటలోని అర్థం ఏంటంటే ఆయన భక్తుల మరణము ఆయనకి ఎంతో దుఃఖకరమని ఉంది. అంటే బాధపడతాడు, అయ్యో ఇంకా కొన్ని రోజులున్నా బాగుండే. ఇప్పుడు యేసన్న గారు 66 సంవత్సరాలకి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, మహిమలోకి వెళ్ళిపోయినాడు. అదే ఆయన ఇంకొక 20 ఇప్పటి వరకు నుండి 2012లో ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు 2026 అంటే ఈ 14 సంవత్సరాలు ఆయన నింటే ఇంకా ఎంతమందికి రక్షణ కలిగిండేదు. ప్రభు ఒక మనిషిని బాగా పనిచేసే వాళ్ళని అదే పనిగా తీసుకోడు. ప్రభు గురించి చాలామంది అపార్థం చేసుకుంటారు. ప్రభు గురించి ఏదైనా కానీ మనలో కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని అదే దైవత్వం అనుకొని మార్చుకోకుండా ఎంతమంది చెప్పినా మూర్ఖంగా ఉండటమే అధికమైన నీతి అంటారు. అది అధికముగా నీతిమంతుడవై ఉండవద్దు, అధికముగా బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు అని ఉంది. డిజిఎస్ దినకరన్ గారిని కానీ ఎవరైనా కానీ అసలు 200 సంవత్సరాలు ఉన్నా కూడా దేవుడేమి రమ్మనడు, ఇంకా ఉంటే మేలు. ఇప్పుడు మనకు బాగా అర్థం కావాలంటే బాగా ఉద్యోగం చేసే వ్యక్తి అబ్బాయి కుమారుడు తల్లిదండ్రులకి ఆసరాగా చేదోడు వాదోడుగా తోడు నీడగా ఉంటే తల్లిదండ్రులు ఆ పిల్లోడి విషయంలో ఎంతో సంతోషపడతారు. ఆ పిల్లోడు దూరంగా వెళ్ళిపోవాలని, తమను విడిచి వెళ్ళిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ప్రియమైన సహోదరులారా, ప్రభువుకి మనం దూరంగా ఉన్నట్లు ఉన్నాము కానీ ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. రక్షణ పొందిన వాళ్ళని ప్రభు త్వరగా తీసుకోడు. ఎందుకంటే వాళ్ళుంటే అనేక మంది నశించే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. మరి ఎందుకు అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారంటే కొన్ని వాళ్ళ సొంత విధానాల మీద వాళ్ళు నిలబడి అట్లా చేయడం వల్ల. కనుక ప్రియమైన సహోదరులరా, పనిచేసే వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళంటే ప్రభు వాళ్ళకి ఆయుష్ ఉండాలని ఆయన కోరుకుంటాడు. కానీ చాలామంది వాళ్ళ ఆయుష్ను వాళ్ళే తగ్గించుకుంటుంటారు. అదొక నగ్న సత్యం. ప్రియమైన సహోదరులారా, ఏది ఏమైనా నమ్మకంగా బుద్ధిగల గృహ నిర్వాహకులుగా మనం ఈ లోకంలో రక్షణ సువార్త పని చేయాలి. మెలకువగా ఉండి ప్రజల కొరకు
వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి, అవసరమైతే వాళ్ళతో మాట్లాడాలి. అదే మన డ్యూటీ. పని చేసుకుంటూనే, కుటుంబాన్ని పోషించుకుంటూనే, కుటుంబ బాధ్యత నెరవేర్చుకుంటూనే, ఆ పనిలోనే ఈ పని కూడా కొంత ధ్యాస కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు అంత్యకాలంలో వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడానికి మనకందరికీ అభిషేకము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి మా సహోదరు.